మిత్రమా, ఒకరు మీకు చెడ్డ చేసినంత మాత్రాన మీరు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు. కర్మఫలం కాలధర్మంలో వాళ్లే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కొద్దిసేపటి తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అట్టడుగులోనే ఉండిపోతుంది. మిత్రమా, కడుపు కట్టుకుని సంపాదించు, రేపు నీ బిడ్డలకి మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించుకు మిత్రమా. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని, మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని, మనదెంత గొప్ప మతమైననో అందరూ చూసేది మానవత్వాన్ని గుర్తించుకో మిత్రమా. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక చెట్టు చాలు, కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. అవునా? పరిస్థితులు ఎలా అయినా మారవచ్చు మిత్రమా. అందుకే ఎవరిని తక్కువగా చూడకండి, ఎవరి మనసును గాయపరచకండి. ప్రేయసి కోసం ప్రాణాలు ఇచ్చేవాడి కంటే భార్య సంతోషం కోసం కొంత సమయాన్ని కేటాయించి తనని ఆనంద పెట్టేవాడే నిజమైన భర్త. అవునా? పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే. కానీ పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే కాదంటారా? లోకంలో ప్రియురాలను నమ్మి మోసపోయిన మగాళ్ళు ఉండవచ్చు, కానీ ప్రేమించే భార్య మాట విని చెడిపోయిన భర్తలు ఒక్కరూ కూడా ఉండరు. డబ్బు అనేది గజం స్థలం కోసం అన్నదమ్ములను విడదీస్తుంది మిత్రమా. తులం బంగారం కోసం అక్క చెల్లెలు విడదీస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని అవలీలగా ఆట ఆడేస్తుంది. మిత్రమా, డబ్బు నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిచేస్తుంది. ఇది మనసు లేని డబ్బు, మనిషి చేసిన డబ్బు. మనసును మనిషిని ఆడిస్తున్నదే డబ్బు. అవునా? మిత్రమా, జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కృంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరవకు, అందరినీ నమ్మకు, ఎవరికి లొంగకు మిత్రమా. నీదే విజయం చివరకు. నలతపడని కన్నీళ్ళుండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూల్ లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి మిత్రమా. అది కళ్ళకు మనసుకు ఉన్న సంబంధం. మిత్రమా, భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడని గుర్తుంచుకో మిత్రమా. పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నావనేది ముఖ్యం కాదు, నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావనేదే నిజమైన గొప్పతనం. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది మిత్రమా. నిన్ను కన్న తల్లిదండ్రులు నీతో కడవరకు ఉండరు, నీకు పుట్టిన బిడ్డలు నీతో కడవరకు ఉండలేరు. నువ్వు తాళి కట్టిన నీ భార్య మాత్రమే నీతోని ఉంటుంది. మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి, కానీ ఆడవాళ్ళకి భర్తే ప్రపంచం. ఆ ఒక్క ప్రపంచంలో కూడా సంతోషం లేకుండా పోతే వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు? అందుకే వీలైనంత వరకు భార్యను ప్రేమ పంచండి. పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వచ్చిన ప్రతి అమ్మాయికి భర్త చెప్పే మొదటి మాట, మా అమ్మ అంటే చాలా ఇష్టం, ఏ కష్టం రాకుండా మీ అమ్మలా చూసుకోవాలి అని చెప్తాడు. చెప్పాలి కూడా, అది ధర్మం. కానీ అదే భర్త తన దగ్గరికి వెళ్ళి నన్ను నమ్మి సర్వస్వం అనుకుని జీవితాంతం నాతో ఉండడానికి వచ్చింది, సొంత కూతురులా చూసుకో అమ్మా అని చెప్పే కొడుకులు ఎంతమంది? అది చెప్పిన వాళ్ళు ఇది కూడా చెప్పాలి కదా. భార్యగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా నువ్వు మొదటగా గౌరవించి ప్రేమిస్తేనే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదలు ప్రేమను ఆమెకి పంచగలరు. నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువ ఇవ్వకపోతే ఇంకొకరు ఎలా ఇవ్వగలరు చెప్పు మిత్రమా. పేదవాడిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు, ధనికుడిగా ఉన్నప్పుడు సామాన్యుడి వలె జీవించు, అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు, కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకు. ఇవే జీవితంలో నేర్చుకోవలసిన ముఖ్య సూత్రాలు మిత్రమా. సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యక్తం. పూరి గుడిసె బ్రతుకైనా
కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. అవునా? జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతమవుతాయి చెప్పు మిత్రమా? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా ఉండు. ఏ బంధమైనా ఉంటే అద్దంలా అయినా ఉండాలి, లేకపోతే నీడలా అయినా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. మిత్రమా, కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చినవి కళ్ళ ముందు ఉన్నంతసేపే కానీ మనసుకు నచ్చింది చిరకాలం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది మిత్రమా. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం మిత్రమా. పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాము, అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్లాల్సిన అవసరమే లేదు మిత్రమా. నువ్వు నమ్మిన దేవుడే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికొస్తాడు. ఇది నిజం కదా. జీవితం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. మన సమస్యలు ఎవ్వరికీ చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యలు తలదూర్చకూడదు. అవునా మిత్రమా? ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వరూ లేరు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణవేడు, చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే. ఎప్పటికైనా మనశ్శాంతి అక్కడే ఉంటుంది మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం. కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం. కుటుంబ బాధ్యత పంచుకోమంటుంది లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయ తత్వం. శక్తి ఉన్నా ఒద్దికగా ఉండడం రామతత్వం. అవకాశమున్నా భర్త వెంట నడవడం సీతతత్వం. కష్టాల్లో తోడు నిలవడం లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయతత్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలనేదే రామాయణ పరమార్థం మిత్రమా. తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు, తండ్రి సంపాదించి పెడితే డబ్బును పొందడం కాదు, తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి మిత్రమా. నమ్మకం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి 1 సెకండ్ పడుతుంది, ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది, కానీ నిరూపించుకోవడానికి 1 జీవితకాలం కావాలి మిత్రమా. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరమున్నప్పుడు మనవాడు అంటారు, అవసరం తీరాక తెలిసినవాడు అంటారు. అవునా మిత్రమా? ఒక ఆడది మగాడిని నమ్మించడం మొదలు పెడితే ఆమె ప్రేమ నిజమో లేక అబద్ధమో తెలుసుకునేందుకు మగాడికి జీవితకాలం సరిపోదు, కాదంటారా? తల్లిదండ్రులు పెళ్లి చేసి ఇక నుంచి అన్నీ నీ భర్తే అని, నీ భర్త ఎక్కడ ఉంటే అక్కడే నువ్వు ఉండాలని, అదే నీ ఇల్లని చెబుతారు. ఏదైనా సమస్య వస్తే భర్తేమో మీ ఇంటికి వెళ్ళిపో అంటారు. పుట్టి పెరిగిన ఇల్లు తనది కాదు, మెట్టినిల్లు తనది కాదు. మరి ఒక ఆడపిల్ల ఎక్కడ పిల్ల? మీరే చెప్పండి. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు మిత్రమా. అందరూ ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.